అంటే దేవుడు మనకి జీవాన్ని, బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, బ్రతకడానికి కావలసిన వనరులను ఆయన అనుగ్రహించాడు. ఆయన కృప, ఆయన ధన్యత. ఈ రీసెంట్గా న్యూస్ చూస్తుంటే న్యూస్ హెడ్డింగ్ ఏమన్నదంటే, ట్రంప్ కన్ను ఉక్రెయిన్లో ఉన్న ఖనిజ వనరులపై పడింది అని పెట్టారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఖనిజ వనరులు ఉన్నాయి, అనుభవించే మనుషులు ఎక్కడ లేకుండా పోయారు. కింద చాలా, అంటే భూమండలంలో అత్యంత రేర్ మెటల్స్ ఉక్రెయిన్లో ఉన్నాయి. రేర్ మెటల్స్ ఉన్నాయి. అక్కడ ప్రజలు కూడా రేర్గా అయిపోయారు. అంటే చాలా తక్కువగా జనసంఖ్య వలసపోవడం కానీ చనిపోవడం కానీ జరిగింది. చాలాసార్లు అనిపిస్తుంది, మనం వండుకున్నది కూడా మనం తినాలంటే దేవుని కృప కావాలి. మనం వండుకున్నది మన ప్లేట్లో పెట్టుకొని ఆ ముద్దను మనం అనుభవించాలన్నా కూడా దేవుని కృప కావాలి. మనం సంపాదించిన నెల జీతం మనం అనుభవించాలన్నా దేవుని కృప కావాలి. మనం కట్టుకున్న ఇళ్లలో మనకు విశ్రాంతి కావాలన్నా దేవుని కృప కావాలి. నీ లోగిట భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలన్నా దేవుని కృప కావాలి. నీ భోజనపు బల్ల చుట్టూ ఉన్న నీ పిల్లలున్నారే, వారు ఒలివ మొక్కల వలె ఉండాలన్నా కూడా నీకు దేవుని కృప కావాలి. అంటే దేవుడు నన్ను సంరక్షిస్తున్నాడు కాబట్టి నేను ఆయనను ఘనపరచగలుగుతా ఉన్నాను. ఆయన ప్రశస్త ఘన నామాన్ని కొనియాడగలుగుతా ఉన్నాను. ఇక్కడ ఒక భక్తుడు ఏమంటున్నాడంటే, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. ఎస్, చాలాసార్లు దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మనకట ఆరాధనకు మూలాంశముగా ఉండాలట. దేవుడు మనకి మన ఆరాధనలకు ఆయన మూలాంశముగా ఉండాలట. చాలాసార్లు మానవులు దేవుని ఎందుకు హృదయపూర్వకంగా ఆరాధన చేయలేకపోతున్నారు అంటే, దేవుణ్ణి సెంట్రిక్ పాయింట్గా చేసుకోవలసిన వారు మరి ఏదో తీసుకొచ్చి తమలో పెట్టుకోవడం ద్వారా, అంటే మూలముగా లోకంలో ఉన్న డబ్బు, మూలంగా లోకంలో ఉన్న వ్యక్తులను, మూలంగా లోకంలో ఉన్న అభిరుచులను, మూలంగా లోకంలోని కోరికలను, మూలంగా లోకంలో ఉన్న ఆస్తులు, అంతస్తులు, లేకపోతే వ్యవహారాలను సెంట్రిక్ చేయటం వలన వారి యొక్క ఆరాధన దేవుని వద్దకు చేరడం లేదు. ఇది ఒక నేరారోపణ. అంటే నీ నా ఆరాధనలో సంపూర్ణత లేదు, నీ నా ఆరాధనలో స్వచ్ఛత లేదు, నీ నా ఆరాధనలో అర్హత లేదు, యోగ్యత లేదు, ఆయనను గణపరిచే విధానము లేదు. కారణం ఏమంటే నీ నా ఫోకస్ మారింది, దిశ మారింది, దశ మారింది, గురి మారింది, గమ్యం మారింది, ఆరాధన పయనం కూడా మారింది. ఈనాడు నోరు తెరిచి 2 ముక్కలు కూడా హృదయపూర్వకంగా ఎందుకు ఆరాధన చేయలేకపోతా ఉన్నామంటే, ఒకటే కారణం, మన గురి, మన గమ్యం దేవుని మీద నుండి పక్కకి తొలగిపోయింది. అందుకే యోగ్యకరమైన ఆరాధన చేయలేకపోతా ఉన్నాం. అందుకే భక్తుడు అంటున్నాడు, దైవపుత్రులారా మీరు ఎలాగ దేవుణ్ణి ఆరాధించాలి? యెహోవాకు ఆరోపించుడి. ఆరోపణ అంటే ఏంటి చెప్పండి? తెలుగులో చాలా మంచి పదాలు ఉంటాయి. ఆరోపించడం అంటే ఏంటి? నేరారోపణ అనే మాట కనిపిస్తుంది. నేరాన్ని ఆరోపించడం అంటే ఆ పర్టికులర్ వ్యక్తి యొక్క అంటే ఏమి చేశాడో దాన్ని రుజువు చేశాడని చెప్పడానికి చేసే ప్రయత్నం, అంటే నేరారోపణ అన్నట్టుగా ఇక్కడ దేన్ని ఆరోపించాలంట అంటే ఆ మాట యొక్క డెన్సిటీ, తీవ్రత కనిపిస్తూ ఉంది. యెహోవాకు ఆరోపించుడి. ఆయనకు మన ఆరాధనలను ఆయనకు సబ్మిట్ చేయాలి. ఎందును బట్టి చేయాలంటే ఆ ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. నీనా దేవుడు ప్రభావం కలిగిన దేవుడు, గొప్ప ఇంపాక్ట్ చూపించగలిగిన దేవుడు, మానవ బ్రతుకులను ప్రభావితం చేయగలిగినటువంటి దేవుడు. ఆయన ప్రభావం ఉమ్మి నేల మీద పూసి మట్టితో ఇలా అని కళ్ళకు పూస్తే కళ్ళొచ్చినాయి అంట. ఇది ఎక్కడ వింత కదండి? అసలు ఉమ్మిలో చాలా బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే డాక్టర్స్ అంటారు, నలకలు తీసేవాడు నాలుకతో నలకలు తీస్తాను రండంటే అక్కడికి వెళ్ళకూడదట. ఎందుకంటే తెలుసా, ఈ నాలుకతో నలకలు తీసేవాడి యొక్క లాలాజలంలోనే చాలా భయంకరమైన ఇవి ఉంటాయి. ఇప్పుడు ఇలా చూద్దాం, ఆయన ఉమ్మిలో ప్రభావం కదా, ఆయన వస్త్రపు చెంగులో ప్రభావం. ఒక ఆవిడ దూరంగా ఉంది, దగ్గరకు రాలేకపోతా ఉంది, ప్రాబ్లం చాలా సివియర్గా ఉంది, చెప్పుకునే ప్రాబ్లం కూడా కాదు, చాలా భయంకరమైన స్థితి. తన స్థితి తెలిస్తే అందరూ చేదరించుకునే పరిస్థితి. కనాశ్చర్యం, ఆయన వస్త్రపు చెంగును తాకిన వెంటనే ఏమైందంట? ఆయన ప్రభావము, అక్కడ చాలా చక్కని మాట ఉంటుంది ఏంటంటే, ఆయన ప్రభావము ఆమెలోకి వెడలిపోయెను కదా. ఎంత అద్భుతం! ఆయన అంత ఇంపాక్ట్, ఆయన మానవ జీవితాలను ప్రభావితం చేయగలిగిన వాడు. అవును, ఆయన నన్ను కూడా ప్రభావితం చేశాడు, నన్ను కదిలించాడు. ఆయన ఎంత చేశాడు అంటే, అందుకే ఆరాధన గురించి ఒక భక్తుడు ఇలా అన్నాడు, ఆరాధన అంటే దేవుణ్ణి కలుసుకోవడం మొదటి మాట,
ఆరాధన అంటే దేవుణ్ణి అర్థం చేసుకోవడం రెండో మాట. ఆరాధన అంటే దేవుడిచ్చిన ఆనందాన్ని వ్యక్తం చేయడం అన్నాడు. మరలా చెప్తా, ఆరాధన అంటే దేవుణ్ణి కలుసుకోవడం రెండవది, ఆరాధన అంటే ఆయనను అర్థం చేసుకోవడం మూడవది, ఆరాధన అంటే ఆయన ఇచ్చిన ఆనందాన్ని వ్యక్తం చేయడం కదా. పిల్లడికి వాడు అనుకున్నది ఏదో వస్తువు చేతిలో పెడితే హుర్రే అని ఒక కేకేస్తాడు, ఆడి ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. ఎలా అంటే తెలుసా, వాడు అనుకున్నదో లేకపోతే వాడు ఇష్టపడిందో లేదా అంతకన్నా గొప్పదో తన చేతిలోనికి వచ్చినప్పుడు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. ఆరాధన అంటే పాడిందే పాట రాదు, ఏదో దాసుడా అన్నట్టు 4 ముక్కలు నోట్లో వేసి ఇక్కడ పలకడం కాదు. ఆరాధన అంటే నేను దేవుణ్ణి ఎదుర్కొనబోతున్నాను అంటే, దేవుణ్ణి ఎదుర్కొని పోయేవాడు ఎంత సిద్ధపాటుతో, ఓకే పక్కన పెడదాం, నేను ఆయనను ఎదుర్కొంటాను అంటే ఆయన కలుసుకుంటాను. రెండవది, ఆయనను అర్థం చేసుకుంటాను. ఎంత అంటే ఆయన ఏమై ఉన్నాడు, ఆయన కృప ఎట్టిది, ఆయన ఘనత ఎట్టిది, ఆయన నన్ను సంరక్షించిన విధానం ఎట్టిది, అసలు నన్ను ఎన్నుకున్న విధానం ఎట్టిది. ఆయన నన్ను ఎక్కడో విగ్రహాలు లేకపోతే లోకం లేకపోతే ఉత్సవాలు ఊరేగింపులు జాతరలు కొట్టుమిట్టాడుతున్న బ్రతుకుల్లో నుంచి ఏదో చొక్కా పట్టుకొని పక్కకు లాక్కొచ్చినట్టుగా ఆయన నన్ను లాక్కొచ్చాడు. అంటే ఆయన 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 ఆరాధన అంటే ఆయన కలుసుకోవడం, ఆరాధన అంటే ఆయన అర్థం చేసుకోవడం, ఆరాధన అంటే ఆయన ఇచ్చిన ఆనందాన్ని ఆయన సన్నిధిలో వ్యక్తం చేయడం. ఎందుకు నేను ఈ 3 చేయాలి? ఈ 3 నేను ఎందుకు చేయాలి? నేను ఆయన ఎందుకు కలుసుకోవాలి? నేను ఆయన ఎందుకు అర్థం చేసుకోవాలి? నేను ఆయన సన్నిధిలో నా ఆనందాన్ని వ్యక్తం చేయాలి అంటే ఈ 3 నువ్వు ఇప్పుడు చేస్తున్నావు, కానీ ఈ 3 దేవుడు నీకు ఎప్పుడో చేశాడు. ఈ 3 నువ్వు ఇప్పుడు చేస్తున్నావు, కానీ ఏంటా 3? ఆయనను కలుసుకోవడం, ఆయనను అర్థం చేసుకోవడం, ఆయన సన్నిధిలో ఆనందాన్ని వ్యక్తం చేయడం. నేను ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాను, కానీ ఈ 3 ఆయన నా కోసం ఎప్పుడో చేశాడు. ఏం చేశాడు? మళ్ళీ ఆ మాట రిపీట్ చేద్దాం. ఆయన నన్ను దర్శించాడు కదండి, ఆయన నన్ను కలుసుకున్నాడు. నిజమే, పాపశాపముల చేత కొట్టుమిట్టాడుతున్న నా బ్రతుకును ఆయన చూశాడు, ఆయన నన్ను చూశాడు, ఆయన బిడ్డలు నా దగ్గరికి పంపించాడు, ఆయన స్వార్థ సత్యాన్ని నా దగ్గరికి పంపించాడు, ఆయన నన్ను వెతికాడు. ఇప్పుడు నేను ఆయన వెతకడం కష్టమైంది, కానీ వాస్తవంగా ఆయన నన్ను వెతికాడు. రెండవది, ఆయనను అర్థం చేసుకోవడం. నేను ఇప్పుడు ఆయన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఆయన నన్ను ఎప్పుడో అర్థం చేసుకున్నాడు, ఎంతగానో అర్థం చేసుకున్నాడు, మనుషుల కన్నా గొప్పగా అర్థం చేసుకున్నాడు. నా పాపపు స్థితి ఏంటో ఆయన అర్థం చేసుకున్నాడు. ఆ పాపము నుండి నన్ను విడిపించడానికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపాడు. ఇప్పుడు నేను ఆయన్ని అర్థం చేసుకోవడం ఇప్పుడు చేస్తున్న పని, నన్ను ఆయన ఎప్పుడో అర్థం చేసుకున్నాడు. మూడో మాట, ఆయన సన్నిధిలో నేను ఇప్పుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నా, కానీ వాస్తవం ఏంటంటే ఆయన నన్ను కలుసుకొని ఆయన నన్ను అర్థం చేసుకొని ఆయన రక్షణానందాన్ని నాకు కలగజేశాడు. అంటే ఆయన రక్షించడం వల్ల నాకు ఈ ఆనందం, ఆయన రక్షించడం వల్ల నాకు ఈ సన్నిధి, ఆయన రక్షించడం వల్ల నాకు ఈ పరిశుద్ధ గుంపు సహవాసం. ఆయన నన్ను రక్షించుకున్నాడు కాబట్టి ఆయన నేను ఆరాధించుకునే ధన్యత. అంటే నేను చేసే ఈ 3 నాకు ముందుగా నా ప్రభు నా కోసం చేశాడు కాబట్టి స్టిల్ ఐఎమ్ ప్రాక్టీసింగ్. అంటే నా ఆరాధనను నేను ఆయన కలుస్తాను, నా ఆరాధనలో నేను ఆయన అర్థం చేసుకుంటాను, నా ఆరాధనలో ఆయన నా ఆనందాన్ని నేను ఆయన సన్నిధిలో వ్యక్తం చేస్తాను. బాగానే ఉంది. అసలు ఆయన ఎందుకు ఆరాధించాలి చూద్దాం. కొన్ని మాటలు కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 1-2 వచనాలు. నేను ఆయన ఎందుకు ఆరాధించాలి? ఒక ప్రశ్నతో వర్తమానాన్ని స్టార్ట్. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 1-2 వచనాలు ఏమని రాయబడింది? ఓకే, అది ఇప్పుడు ఆల్రెడీ చూసాం. అక్కడ 1 కొరింథీ 10వ అధ్యాయం 31వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం ఏమని రాయబడింది? ఆయన నేను ఎందుకు ఆరాధించాలి? 10:31 1 కొరింథీ 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. చాలా ప్రాముఖ్యమైన మాట. ముందున్న భోజనం పానాలు పక్కన పెడదాం, ఆ తర్వాత ఒక శ్రేష్టమైన మాట ఉంది. ఏంటో తెలుసా? నేనేం చేసినా, ఇలా అనుకుందాం, నేనేం చేసినా నేను చేసే ప్రతిదీ కూడా ఆయన నామానికి మహిమ రావాలి. నా నడక ఆరాధన అంటే నువ్వు మంచిగా ఆ ప్రవర్తన కలిగి ఉండడం ఆరాధన, నువ్వు మంచిగా ఆయన కొరకు జీవించడమే నిజమైన ఆరాధన, ఆయన సమయానికి నువ్వు రావడమే నిజమైన ఆరాధన, ఆయనను ఆయనగా ఆరాధించడం నిజమైన ఆరాధన. అందుకే మీరు భోజనం చేసినా పానం చేసినా ఏమైనా చేయండి, మీరు ఏమైనా చేయండి, మీరు చేసిన పని ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుందా లేదా అంటే మన బ్రతుకులు దేవుని నామానికి మహిమ తీసుకొచ్చేవిగా ఉండాలి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
3 నుండి చూస్తే శ్రేష్టమైన మాటలు రాయబడినాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుండి చూస్తే ఇంకా మనం ఆయన్ని ఎందుకు ఆరాధించాలి? 3వ వచనం, ఎఫెసీ 1:3, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. నేను దేవుడిని ఎందుకు ఆరాధించాలి? ఒకటి, నేనేం చేసినా నా బ్రతుకు ఆయనది కాబట్టి, ఈ బ్రతుకు ఆయన పెట్టిన భిక్ష కాబట్టి, బ్రతకడానికి నాకు ఆయన ఆయుష్కాలను ఇచ్చాడు కాబట్టి, ఆయన నా నిర్మాణకుడు కాబట్టి, ఆయన నా సృష్టికర్త కాబట్టి, నేను భోజనం చేసిన, నేను పానము చేసిన, నేనేం చేసినా నా జీవితంలో ప్రథమాంశం మూలాంశం ఏంటంటే ఆయనను గణపరచడం. రెండవదిగా ఆయన నాకు ఇంకేం చేశాడంటే, అక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎస్, వాస్తవంగా ఈ పరలోకం అనే కాన్సెప్ట్ నాకు ఇంతకుముందు తెలియదు. ఈ పరలోకానికి వెళ్ళాలన్న సంగతి కూడా నాకు అవగాహన లేదు. నా పితరుల నుండి నాకు అర్థమైంది ఏంటంటే, అరే స్వర్గం ఒకటి ఉంది, నరకం ఒకటి ఉందని తెలుసు. స్వర్గం అంటే మంచోళ్ళంతా ఆడుంటారు, చెడ్డోళ్ళంతా నరకంలో ఉంటారని నేను నమ్ముకున్నవి నాకు బోధ చేసుకుంటూ వచ్చాయి. కానీ నా ప్రభు నాకేం చెప్పాడంటే, అసలు ఆ ఉన్నతమైన రాజ్యం ఎంత గొప్పదో, ఆ పరలోక రాజ్యానికి అర్హులు ఎవరో, ఏ ఆత్మ సంబంధమైన వ్యక్తులు అంటే శరీర సంబంధమైన స్థితిని నలగగొట్టుకున్న వారే, విరగొట్టుకున్న వారే దేవుని సన్నిధిలో వారు వారి ఆత్మలచేను వెలిగించబడిన అనుభవంలోనికి వచ్చిన వారు, రేపొద్దున వారు చనిపోయినా అంటే మన్నైనది మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు చేరును అని ఒక రోజున నేను జస్తే, ఒక రోజున నన్ను పాతి పెడితే, ఒక రోజున నేను కుళ్ళిపోతే ఇది నా దేహానికి జరిగే మర్యాద, కానీ నా ఆత్మకు కుళ్ళు పట్టనివ్వడు నా మంచి దేవుడు. నా ఆత్మను కుళ్ళు పట్టనివ్వడు నా మంచి దేవుడు. ఎందుకో తెలుసా? నా ఆత్మ ఆయనతో కలిసి యుగయుగాలు ఉండే ధన్యత నాకు అనుగ్రహించాడు. ఇప్పుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం భూ సంబంధమైనది కాదు. ఇప్పుడు నాకు ఇవ్వబడిన ఆశీర్వాదం పర సంబంధమైనది, పరలోక స్థాన సంబంధమైనది, పరలోక సహవాసం సంబంధమైనది, పరలోకంలో దేవుని కీర్తించే ఉన్నతమైన ధన్యత. అందుకే నేను ఆయన ఆరాధిస్తాను. ఎందుకంటే 4వ వచనంలో కూడా ఉంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 కూడా మాట కనబడి ఏమని రాయబడింది? ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఎస్, ఆయన నాకు రక్షణను ఫ్రీగా ఇచ్చాడు. నేను ఈ భూమి మీద వెల కట్టకుండా ఏవి నాకు రావు, వెల కట్టకుండా నాకు ఏవి రావు. పండగ చీర తీసుకురాకపోతే ఇంటి ఆవిడ కూడా అలిగే ప్రమాదం ఉంది. నేను ఫీజు కట్టకపోతే నా పిల్లలే ఈయన కడుపున అనవసరంగా పుట్టాననే ప్రమాదం ఉంది. సో నా భూ సంబంధమైనవన్నీ కూడా ఆర్థిక లావాదేవీలే మ్యాక్సిమం. అయితే ఆశ్చర్యం ఏంటంటే, నా దేవుడు నాకు ఇచ్చిన రక్షణ ఉందే, ఇట్స్ ఎ ఫ్రీ. ఇది చాలా అద్భుతం. విలువైన దాన్ని ఎవడైనా వెల కట్టకుండా ఇస్తాడా? విలువైన దాన్ని ఎవడైనా వెల కడతాడు. ఎందుకంటే విలువైంది కాబట్టి. విలువైన దాన్ని నాకు ఫ్రీగా ఇచ్చాడు అంటే ఆయన నాకు ఇచ్చిన రక్షణ విలువైంది, ఆయన నాకు ఇచ్చిన పర సంబంధమైన ఆశీర్వాదాలు విలువైనవి, అవి ఎంతో ఘనత వహించేవి. అంత మాత్రమేనా? అంత మాత్రం 6వ వచనంలో మాట ఉంది. ఏమని రాయబడింది? ఎఫెసీ 1:6. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏం చేశాడంట? ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడ నిలబడాలి? రేపొద్దున ఎక్కడ నిలబడాలి కదా? ఇంటర్వ్యూలో ఆఫీసర్స్ ముందు నిలబడినోడికి చెమటలు పట్టేస్తాయి. ఎందుకని? ఆ ఇంటర్వ్యూలో ఏం ప్రశ్నలు అడుగుతారో తెలియదు కదా. ఒక చిన్న ఇంటర్వ్యూ వణుకు పుట్టిస్తూ ఉంటుంది. కానీ ఆశ్చర్యం, రేపు ఒక రోజున నేను ఆయన ముందు నిలబడాలి. ఎలా? మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను అంటే ఈ సృష్టము, ఈ కణము, ఈ సెల్యులార్ వ్యవస్థ కూడా లేకముందు ఆయన నన్ను చూశాడు. ఆయన నా ఎడల కలిగిన ఉద్దేశం గొప్పది, ఆయన నా ఎడల చేసిన ఏర్పాటు గొప్పది, ఆయన నన్ను సంరక్షించిన విధానం గొప్పది, ఆయన నాకు ఇచ్చిన రక్షణ గొప్పది, ఆయన నాకు ఇచ్చిన రక్షణానందం గొప్పది, ఆయన నాకు రేపొద్దున ఇవ్వబోతున్న పరలోకం కూడా చాలా గొప్పది. అల్పుడనైన నాకు ఇంత చేసిన నా బంగారు తండ్రికి నేనేమి ఇవ్వగలను? అల్పుడనైన నాకు ఇన్ని చేసిన నా బంగారు తండ్రికి నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను? ఇంకా ఎందుకు? ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఏమని రాయబడింది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ
భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున ఏమవ్వాలి? వంగాలి. వంగినాయా? వంగుతున్నాయా? చాలా కాళ్ళు రివర్స్గా ఉన్నాయి. చాలా కాళ్ళు రివర్స్గా ఉన్నాయి. చాలా నాలుకలు వ్యర్థమైన వాటిని వచిస్తున్నాయి. చాలా మెదళ్ళు వ్యర్థమైన దాని గురించి యోచన చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇలా 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 థింక్ చేస్తాను నేను. ఎలా అంటే తెలుసా, వాస్తవంగా నా దేహం ఆయనది, నన్ను ఆయనే గిఫ్ట్గా ఈ భూమి మీద ఉంచాడు, నేను ఆయన వాడను, నేను ఆయన సొత్తు, నేను ఉన్నది ఆయన స్తుతించడం కోసం, ఆయన మహింపరచడం కోసం. అందుకే నా నాలుక ఆయన స్తుతిస్తుంది, నా కళ్ళు ఆయన కార్యాలను వెతుకుతాయి, నా చేతులు ఆయన పనిని చేస్తాయి, నా కాళ్ళు ఆయన కొరకే పరిగెడతాయి. ఇప్పుడు ఇలా థింక్ చేద్దాం. ఇలా చెయ్యని వారు ఈ లోకంలో చాలామంది ఉన్నప్పుడు చేసే ధన్యత నీకే ఇచ్చాడంటే నీ ఎడల ఆయన చూపిన కృప ఎంత అపారమో చెప్పండి. మళ్ళీ చెప్తా ఆకలి మీద ఉండేటువంటి అర్థం కాదు. అందరికీ ధన్యత ఇవ్వబడింది, అందరూ మారు మనసు పొందాలి, అందరూ ఆయన నామాన్ని స్తుతించాలి, ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక ఆయన స్తుతించాలి, ప్రతి జనాంగం ఆయనకి సాగిలపడాలి. కానీ అలాంటి పరిస్థితుల్లో నేను వ్యర్థమైన వాటిని వచించకుండా, వ్యర్థమైన వాటి గురించి ఆలోచించకుండా కేవలం ఆయన ప్రశస్త ఘన నామాన్ని అర్థం చేసుకొని నా మోకాళ్ళు ఆయన సన్నిధిలో వంచి నా నాలుకతో ఆయన గణపరచడం దేవుడు నాకు ఇచ్చిన ఎంతో ఉన్నతమైన ఆధిక్యత. ఆయన ఆరాధించడం అంటే చిన్న విషయం కాదు. ఏదో 9:30కి ఆరాధన అంటే 10ంటికి వచ్చి పాటలు ఇంకా అవ్వలేదు, కింద 2 రౌండ్లు వేసి మళ్ళీ పైకి వద్దాం అనుకునే అలా చులకన చేయబడే సమయం కాదు. ఆరాధన అంటే నేను ఆయన కలుసుకోవాలి, ఆరాధన అంటే నేను ఆయన అర్థం చేసుకోవాలి, ఆరాధన అంటే నా ఆనందాన్ని ఆయన సన్నిధిలో వ్యక్తము చేయాలి. ఎస్, బాగుంది. ప్రతి నాలుక వంగాలి, ప్రతి మోకాళ్ళు ఆయన స్తుతించాలి. బాగానే ఉంది. అయితే ఇంత చేస్తున్న నా బంగారు తండ్రి ఎలాంటాడో చూసి మనం ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనం ఏమని రాయబడింది? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం ఏమని రాయబడింది? అపోస్తుల కార్యములు మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, మన గమనాలు ఆయనవి. ఎందుకు నేను ఆయన్ని స్తుతించాలంటే ఈ చాలాసార్లు చెప్పాను, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. ఈ బ్రతుకు ఆయన పెట్టిన భిక్ష అండి. అడుక్కునేవాడు ఇంటి మందికి వచ్చి అమ్మా ధర్మం అంటాడు. చెయ్యకపోవడం దట్స్ యువర్ విల్ అండ్ విష్ కదండి. అడుక్కునేవాడు వచ్చాడు, అమ్మా ధర్మం అన్నాడు, పెడితే పెడతా, పెట్టకపోతే పెట్టను, అది నా ఇష్టం కదండి, నా ఇష్టం. అడుక్కునేవాడి మీద ప్రేమ పెరిగిందనుకో బిర్యానీ తీసుకొచ్చి పెడతా, ఆడి దీనస్థితి నాకు నచ్చలేదనుకో పోవయ్యా అంటే పెట్టకపోవడం నా ఇష్టం. ఆశ్చర్యం ఏంటంటే ఈ జీవితం ఉందే అది ఆయన ఇచ్చిన భిక్ష. గర్వపడాల్సిన అవసరం లేదు. అందాన్ని చూసి, ఆస్తిని చూసి, అధికారాన్ని చూసి కదా ఎంత అహంకారమో మనుషులకి. ఇంత చిన్న పదవులుంటే ఎంత అహంకారమో, కింద వాళ్ళని అసలు చూడరు. కొంచెం అందం ఉంటే ఎంత. ఇప్పుడు ఇలా మళ్ళీ వెనక్కొచ్చుదాం. అసలు సత్యం ఏంటంటే నేను ఆయన యందు బ్రతుకుచున్నాను కదండి. నా గమనములు ఎవరివి? నా గమనములు నా చేతిలో, నా దేవుని చేతిలో ఉన్నాయి. నా జీవన్మరణాలు యెహోవా వశములో ఉన్నాయి. అందుకే అక్కడ చాలా శ్రేష్టమైన మాట రాయబడి ఉంటుంది. అది కంటిన్యూషన్ చదవండి. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానము, అందుకు ఆయన స్తుతించాలి. నా బ్రతుకు ఆయనది, నా చలనం ఆయనది, నా గమనం ఆయనది, నా ఉనికి అంటే మీరు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి లొకేషన్ అనే దాన్ని చూసుకొని కొంచెం పైకి పోండి. ఒక 1000 మీటర్లు పైకి పోతే మీరుంటున్న ఇల్లు కూడా గూగుల్ మ్యాప్లో కనపడదు. ఇలా అనుకుందాం, అల్పుడనైన నన్ను ఆయన లొకేట్ చేశాడు. నా ఉనికి ఆయనలో ఉంది, నా అడ్రస్ ఆయనలో ఉంది, నా బ్రతుకు ఆయనలో ఉంది, నా కెరీర్ ఆయనలో ఉంది. సింపుల్గా ఇలా చెబుతా, నేనే ఆయన చేతిలో ఉన్నా, నేను ఆయన వాడను కాబట్టి నేను ఆయనను ఆరాధన చేస్తా. నా సృష్టికర్త ఆయన, నా జనకుడు ఆయన, నా గమనాగమనమును నియంత్రించగలిగిన వాడు ఆయన. అంటే ఆయన నా సృష్టికర్త, అందుకే నేను ఆయన ఆరాధిస్తాను. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 21వ వచనం ఏమని రాయబడింది? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 21వ వచనం. ఇంకా ఆయన నాకేమైనాడు? ఒకటి, ఆయన నా సృష్టికర్త, నాదంతా ఆయనదే. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 21వ వచనం. ఆయనే, చాలా గొప్ప మాట ఇక్కడ, ఆయనే నీకు కీర్తనీయుడు,
నీవు కన్నులారా చూచుతుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములు నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే కీర్తనీయుడు. నేను కొనియాడవలనన్నా, నేను కీర్తించవలనన్నా, నేను గణపరచవలనన్నా, నేను హెచ్చించవలనన్నా నా కీర్తనలకు, నా ఆరాధనలకు అర్హుడు, యోగ్యుడు ఆయనే. అదండి, అది నాకు నేను కీర్తించాలన్నా ఆయన వల్లే. జరిగిందంతా ఆయన వల్ల జరుగుతుంది, జరగబోయేది కూడా ఆయన వల్ల జరుగుద్ది. అంటే నన్ను నిర్దేశిస్తూ, నన్ను పోషిస్తూ, నన్ను నడిపిస్తున్న నా బంగారు తండ్రి నాకు ఎలాంటి వాడో తెలుసా? ఆయన నా కీర్తనీయుడు. కీర్తనీయుడు మాత్రమేనా? నీవు కన్నులారా చూస్తుండగా భీకరమైన గొప్ప కార్యాలు నా కొరకు చేసిన దేవుడు, నా బ్రతుకును ఉద్ధరించిన దేవుడు నా కొరకు. అందుకే ఆయన నా సృష్టికర్తని నేను ఆరాధన చేస్తాను, ఆయన ఆరాధనలకు అర్హుడు, కీర్తనీయుడని నేను ఆయన ఆరాధన చేస్తాను. చివరి మాట చూసుకుని ఆరాధనలోకి వెళ్ళిపోదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ఏమని రాయబడింది? కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12, 14 వచనాలు చూద్దాం. ఏమని రాయబడింది? ఇవి నాకు ఇవ్వబడిన ఎంత గొప్ప ప్రివిలేజ్ అంటే, అక్కడ ఒక మాట, శ్రేష్టమైన మాట ఉంది. ఏంటో తెలుసా? 1:12 తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రునుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలని దేవుని. ఎవరి స్వాస్థ్యం అంటండి? అక్కడ పెద్ద ఫెలోషిప్ ఉంది. ఆ ఫెలోషిప్, ఇప్పుడు లాయర్ ఫెలోషిప్ అంటే కంపల్సరీగా అందులో మెంబర్షిప్ కావాలంటే ఎవరై ఉండాలి? డాక్టర్స్ ఫెలోషిప్స్ ఉంటాయండి, అందులో మెంబర్ కావాలంటే ఎవరై ఉండాలి? డాక్టర్ అయి ఉండాలి. ఇప్పుడు ఇది తేజోవాసుల ఫెలోషిప్, తేజోవాసుల సహవాసం అంటే అక్కడ ఉంది సెయింట్స్ ఆఫ్ ద లైట్ అని ఉంటుంది, అద్భుతమైన ఇంగ్లీష్లో ఉంటుంది. సెయింట్స్ ఆఫ్ ద లైట్ అంటే పరిశుద్ధులు, దేవుని స్తుతించి దేవుని కొరకు బ్రతికే ఆ ఉన్నతమైన సహవాసంలో ఇప్పుడు స్థానం ఎవరికి ఉందంట? ఆ మాట వింటంటే నాకు ఆ చదువుతున్నప్పుడు ఎంత ఆనందం కలిగిందో. తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో. నాకు మెంబర్షిప్ ఎక్కడిచ్చాడో తెలుసా దేవుడు? నాకు అర్హత లేదు వాస్తవంగా. నా నోరు, నా చూపు, నా స్థితి, నా గతి దీనివల్ల చెడ్డది అంటే మార్కులు వేయటం స్టార్ట్ చేస్తే 100కు 1 మార్కు కూడా తెచ్చుకోలేని అల్ప ప్రాణుడను, అయోగ్యుడను. మరి ఇప్పుడు వీడికి 100 మార్కులు వేసినాడు. అప్పుడప్పుడు అంటాం, అరే వీడు పాస్ అయ్యాడా అంటాం. ఎందుకు? వాడిని బాగా ఎరిగిన టీచర్ ఆశ్చర్యపోద్ది. నా విషయంలో మా టీచర్ కూడా అలాగే ఆశ్చర్యపోయింది. హెడ్ ఆఫ్ ద బీబీఎం హిందూ కాలేజీలో నేను బీబీఎం చదువుతా ఉన్నప్పుడు కాలేజీకి పోయిన దినాలు 3-4 రోజులే సంవత్సరానికి. ఆయన గుర్తుపట్టి అన్నాడు, నువ్వు పాస్ అయ్యావా అన్నాడు. అంటే అర్థం ఏంటంటే అప్పటికి ప్రభు నమ్ముకోవడం వల్ల అద్భుతం జరిగింది. అంటే చాలాసార్లు మన బ్రతుకుల్లో లేనిది మన బ్రతుకుల్లో కనపడినప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోద్ది. ఇప్పుడు ఇలా థింక్ చేద్దాం, అసలు ఆ తేజో వాసుల స్వాస్థ్యంలో నాకు మెంబర్షిప్ ఏందండి? ఎస్, ఆయనే ఇచ్చాడు, ఆయనే శుద్ధి చేశాడు, ఆయన రక్షణ నాకు ఇచ్చాడు, ఆయన ఔన్నత్యంతో నన్ను అక్కడ ఉంటుంది. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెను. అందుకు నేను ఆయన స్తుతిస్తాను. పాత్రునిగా ఎంచాడు. నాకు తెలుసు నా బతుకేంటో, నాకు తెలుసు నా లోపాలేంటో, నా పడిన స్థితి ఏంటో, నా లేచిన స్థితి ఏంటో నాకు తెలుసు. ఐ నో మై సెల్ఫ్. కానీ ఆశ్చర్యం, నన్ను ఎరిగిన దేవుడు నాకు మార్కులు తక్కువ వచ్చిన తన కృపా మార్కులు నాకేసి నన్ను పాస్ చేసి ఆ గొప్ప మెంబర్షిప్లో దేవుడు నన్ను ఉంచాడు. 14వ వచనం చెప్పి మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. అదే అధ్యాయం 14 ఏమని రాయబడింది? కొలస్సీ 1:14. 14 కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. అంటే 1 ఆయన నా సృష్టికర్త, 2 ఆయన నా ఆరాధనలకు అర్హుడు, 3వదిగా ఆయన నన్ను విమోచించిన నా బంగారు తండ్రి. అందుకే హృదయపూర్వకమైన ఆరాధన నా ప్రభువుకి నేను చేస్తాను. ఆయన నన్ను విమోచించాడు, నేను ఆయన కలుస్తాను, నేను ఆయన అర్థం చేసుకుంటాను. అంత మాత్రమే కాదు, ఆయన నాకు ఇచ్చిన రక్షణ ఆనందాన్ని నేను వ్యక్తం చేస్తాను. అలా చేయడమే నిజమైన ఆరాధన. కళ్ళు మూసుకుందాం, తల్ల వంచుదాం. మన ప్రభు మనకేం చేశాడు, ఎక్కడ వారమో, ఏ స్థితి గలవారమో. మన స్థితి తెరగటి సినిమాలాగా వేస్తే ఉయ్యనోడు అంటూ ఉండడు కదా. అంత భయంకరమైన బ్రతుకులకు తేజోవాసులతో పనేంటండి? తేజోవాసుల స్వాస్థ్యంలో మన పేరేంటండి? తేజోవాసుల స్వాస్థ్యంలో మన మెంబర్షిప్ ఏంటండి? ఇచ్చాడు. మనల్ని పాత్రులుగా ఎంచిన మన బంగారు తండ్రి. ఆయనే కీర్తనీయుడు, ఆయనే భీకర కార్యాలు చేసినవాడు,
ఆయనే నన్ను ఎన్నుకున్నవాడు, నన్ను సంరక్షించిన వాడు, ఆ పరలోక రాజ్యంలో ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపుతున్నవాడు. ఇంత ఘనమైన తండ్రికి నేనేమివ్వగలను? రక్షణ పాత్రను చేబుని కొద్ది స్తుతి ఆరాధన ఆయన పాదాల వద్ద కళ్ళు మూసుకుందాం. తల్ల